మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్. సో ఈ వీకెండ్ అయితే చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నా టికెట్ ₹150. సో నేను ఈ సినిమా ఎందుకు చూశానంటే, హాలీవుడ్ మూవీ టామ్ క్రూజ్ యాక్షన్ హీరో. దీని ముందు పాటు డెడ్ రికనింగ్ అని వచ్చింది, అది నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా థియేటర్లోకి అయితే వచ్చింది. సో ఫ్యామిలీతో వెళ్ళాను. నేను పెట్టిన ప్రతి రూపాయికి 100% సాటిస్ఫై అయ్యాను, దాంట్లో డౌటే లేదు. ఈ మూవీలో చెప్పాలంటే యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఒక జెట్ ప్లేన్ తోటి సముద్రంలో ల్యాండ్ అవడం, అక్కడ నుంచి సబ్మెరీన్ లోపలికి వెళ్ళడం, అక్కడ నుంచి అండర్ సీలోకి వెళ్ళడం, అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంచున కూర్చొని థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. అంటార్టికా ఖండం, అక్కడి నుంచి మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ జెట్తో చేజింగ్ సీక్వెన్సెస్, అక్కడి నుంచి దూకడం, ఇవంతా టామ్ క్రూజ్ 62 ఇయర్స్లో చాలా న్యాచురల్గా చేశాడు. మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ అంతే. ప్రపంచాన్ని కాపాడే ఇంకో హీరో వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది. ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఈ సినిమాలో కొంచెం డ్రామా ఎక్కువ ఉంది, స్టోరీ ఎక్కువ ఉంది యాక్షన్ కంటే. అయినా కానీ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సినిమా 2 hours 50 minutes ఉంటుంది దగ్గర దగ్గర. కానీ వర్త్ వాచింగ్ థియేటర్స్ అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దగ్గరలో ఉన్న పెద్ద స్క్రీన్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దీని ముందు పాటు డెడ్ రికనింగ్ అనే ఒక మూవీ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే రష్యన్స్ సెవాస్టిపోల్ అనే ఒక సబ్మెరైన్లో ఎంటిటీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ సోర్స్ కూడా తయారు చేసుకుని ఆ సబ్మెరైన్ లోపల పెట్టుకుంటారు. దాన్ని డెడ్ రికనింగ్ అనే ఒక ఏరియాలో పెట్టుకుంటారు అనమాట. అదేమవుతుందంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్విజిబుల్గా ఉంటుంది. ఏ రీడర్ కూడా ఆ సబ్మెరైన్ ట్రాక్ చేయలేదన్నమాట. సో అది అన్ని కంట్రీస్ని దాటుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మెల్లగా ఆ సబ్మెరైన్ లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఆ సబ్మెరైన్ ఒక చోట బ్లాస్ట్ అయిపోతుంది. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అది ఇన్విజిబుల్, ఏ రేడార్ ట్రాక్ చేయలేదన్నమాట. సో అక్కడి నుంచి అది మెల్లగా అన్ని కంట్రీస్ని కంట్రోల్లో తెచ్చుకుంటుంది, అన్ని డివైస్లు హ్యాక్ చేస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ చేస్తుంది, కంట్రీస్కి మధ్య వార్ క్రియేట్ చేస్తుంది, ఇంకా చాలా చాలా చేస్తుంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తిరగబడితే ఎంత చేయాలో అంత చేస్తుంది అనమాట. అది ఎంత డెడ్ రికరింగ్ అనే మూవీలో చూపిస్తారు. ఫస్ట్ పార్ట్ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, అది చూడండి. అది చూసిన తర్వాత ఈ మూవీ అయితే చూడండి. ఈ సండే పర్ఫెక్ట్ సెట్ అనమాట. సో అయితే ఇప్పుడు హీరో ఏం చేయాలంటే, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోర్స్ కోడ్ ఎక్కడుంది, ఆ సబ్మెరైన్ ఎక్కడ మునిగిపోయింది, అక్కడికి వెళ్ళి ఆ ఎంటిటీ సోర్స్ కోడ్ తీసేసి దాన్ని డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట. అన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ఆ ఏఐని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాయి, కానీ దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, అదే మొత్తం వరల్డ్ అంతా కంట్రోల్ చేస్తుంది. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం, దాన్ని నాశనం చేయడం ఒక్కటే సొల్యూషన్. సో హీరో సబ్మెరైన్ లోపలికి వెళ్ళడం, దాన్ని తీసుకుని రావడం, అక్కడి నుంచి దాన్ని డిస్ట్రాక్ట్ చేసే ప్లాన్ ఒకటి ఉంటుంది. అది సస్పెన్స్ మూవీలో, అదైతే వర్త్ వాచి థియేటర్లోనే చూడాలి. అయితే ఈ మూవీలో ఏం చేస్తుందంటే మెల్లగా అన్ని కంట్రీస్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది, హ్యాక్ చేస్తుంది సర్వర్స్ అన్నిటిని. సో న్యూక్లియర్ రియాక్టర్స్ మెల్లగా ఇండియా, పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న కంట్రీస్లో ఉన్న అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ తన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో యూఎస్ది కూడా స్లోగా అటాక్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఏం లేదు, న్యూక్లియర్ రియాక్టర్స్ లాంచ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని సిచ్యువేషన్కి యూఎస్ కంట్రీ వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో హీరో ఎలా సేవ్ చేశాడు, నిజం చెప్తున్నా వర్త్ వాచ్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అంతే. అస్సలు మిస్ అవ్వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో డ్రామా ఎక్కువ ఉంది యాక్షన్ సీన్ కంటే, కానీ అది కూడా చాలా రీజనబుల్ అనమాట. సో నాకు తెలిసి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో ఇదే లాస్ట్ మూవీ అనుకుంటా. సో దీనికి ఒక మంచి ఓవేషన్ ఇవ్వాలి మనం, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. థ్యాంక్ యూ.